టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బి వీరభద్ర గౌడ్ మరియు ఆలూరు నియోజకవర్గం టీడీపీ యువ నేత బి గిరి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ, నూటికో కోటికో ఒక్కరు 100 ఏళ్లు కాదు, చిరకాలం కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ కొందరి కీర్తి అజరామరం, తరితరాల శాశ్వతం, భావితరాలకు ఆదర్శం నందమూరి తారక రామారావు ఈరోజు గుర్తు చేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవమని భావిస్తున్నాము. తెలుగువారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, తెలుగు యువత నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు, బీబీజీ యూత్ తదితరులు పాల్గొన్నారు. 9 న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్. అందరికీ నమస్కారాలు. ఉచితంగా రూపాయలు వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదే. అదే కాక పార్టీలో ఢిల్లీ ఎదుర్కొని 9 నెలలోనే గడగడలాడించి పార్టీ స్థాపించి 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది కూడా చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు. మరి ఇలాంటి మహానీయులు ఈరోజు మన తోట ఎదురుగా లేకుండా కూడా పరోక్షంగా వారిని మనం తలుచుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం ఇలాంటి జయంతులు ఎన్నో జరుపుకోవాలని కూడా మీకు అందరూ కోరుతూ, ఈరోజు ఆనాడు ప్రజలు బాగుండాలని చెప్పి పార్టీ పెట్టారే తప్ప వేరే ఉద్దేశం లేదు. కనుక ఆయన అడుగుజాడల్లోనే మళ్ళీ ఈరోజు నడుస్తూ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గానికి అండదండ ఉంటుంటే పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ. కనుక అందరూ మనం ఇక్కడ ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా మనం ఒకటి గమనించాలి. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే నందమూరి తారక రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టారు కూడా మేము తెలుసుకున్నాం.